మోంథా తుఫాన్ ప్రభావంతో నర్సాపురం మొగుల్తూరు మండలం సముద్ర తీర ప్రాంతంలో అలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. పర్యాటకులను బీచ్ కి రానివ్వకుండా పోలీసులు భద్రతా చర్యలను ఏర్పాటు చేశారు. తీర ప్రాంత మత్స్యకార గ్రామాల ప్రజలను పునరావాస కేంద్రాలకు అధికారులు తరలిస్తున్నారు. ఉన్నతాధికారులు సీనియర్ ఆఫీసర్స్ ఇన్స్ట్రక్షన్ ప్రకారం ఎస్పీ గారు మా డిఎస్పీ గారి ఇన్స్ట్రక్షన్ ప్రకారంగా సైక్లోన్ ఎఫెక్ట్ మన వెదర్ రిపోర్ట్ ఎక్స్పెక్ట్ చేస్తాం. దాని నిమిత్తం బీచ్ లోనైతే ఎవరిని రానివ్వట్లేదు. నిన్నటి నుంచి రానివ్వట్లేదు. నెక్స్ట్ 29th వరకు కూడా బీచ్ లో ఎవరిని రానివ్వట్లేదు. పబ్లిక్ ని 3 అప్రోచ్ రోడ్స్ ఉన్నాయి. 3 అప్రోచ్ రోడ్స్ బ్లాక్ చేసాము. బీచ్ కంప్లీట్ నో మ్యాన్ జోన్ లా తయారు చేస్తున్నాం బీచ్ ని. సిమిలర్లీ మనకి మొగల్తూరు పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఒక 11 సైక్లోన్ షెల్టర్స్ తయారు చేశారు. సిమిలర్లీ ఐడెంటిఫై చేశారు. సిమిలర్లీ మనకి నర్సాపూర్ రూరల్ పోలీస్ స్టేషన్ లిమిట్ లో ఒక 10 సైక్లోన్ షెల్టర్ జోన్స్ ఐడెంటిఫై చేస్తున్నారు. పబ్లిక్ ఏమన్నా ఇబ్బంది పడితే వాళ్ళందరినీ తీసుకొచ్చి ఆ షెల్టర్ జోన్స్ లో రిహాబిలిటేట్ చేస్తామండి. అలాగే అదర్ డిపార్ట్మెంట్స్ రెవెన్యూ, పంచాయత్, ఫైర్, ఎన్డీఆర్ఎఫ్ ఒక 26 మెంబర్స్ రిపోర్ట్ చేశారు. 19 ఏపీఎస్పీ వస్తుంది. వీళ్ళందరినీ కోఆర్డినేట్ ఫిషరీస్ వీళ్ళందరితో కోఆర్డినేట్ చేసుకుంటూ పబ్లిక్ సౌకర్యం చూసుకుంటూ చేస్తామండి.